కనుక మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మనలో ఏముండాలి? ప్రేమ కలిగిన వారమై మనం ఉండాలి. సో అలా ఉండాలని ప్రయాసపడాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మనం అధ్యయనం చేస్తున్న వాక్యాన్ని. అయితే దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. మనం అలాంటి ధ్యానం చేసుకుని దైవజనుడా లేదా దైవజనాంగమా నువ్వైతే వీటిని విసర్జించి దేని కొరకు ప్రయాసపడాలి అనే విషయాన్ని పోయిన వారం మనం ధ్యానించాం. అలా ప్రయాసపడడంలో మనకి ఆత్మీయ ఫలము కలిగిన వారమై ఉంటాము అని చెప్పుకున్నాం. మరి ఈ లోకములో మనకి అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, మీకు ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు అని చెప్పుకున్నాం. అంతేకాదు క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరం తీరుస్తాడు అని చెప్పుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని మనం అధ్యయనం చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులని వ్రాయమని పరలోకముడి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలు తల్లి. ఇప్పుడు ఈ వాక్యం పద్మాసు దీపములో ఉన్న యోహాను పరవశుడై ఆత్మవశుడై దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై రాయించి పెట్టిన గ్రంథం. ఇది ప్రవచన గ్రంథం అంటారు. సో కాబట్టి ఈ గ్రంథంలో ఈ యోహాను గారు దేవుని రొమ్మున ఆనుకున్న శిష్యుడు. సో ఈయన ఎక్కువ శాతం ఈయన పత్రికలో కూడా ప్రేమ గురించి ఎక్కువ రాశాడు. ఈ అధ్యాయాలు మొత్తం ఇంచుమించు అంతా ప్రేమ గురించే. సో కనుక మనం ప్రయాసపడడం దేని గురించి అని నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థమైపోదు అని మనకు తెలుసు. కానీ ఇంక ఏ ప్రయాసపడినా వ్యర్థం అయిపోతుంది. సో కాబట్టి వాక్యం చెప్పేది వ్యర్థం కాని ప్రయాస, మనం ఆలోచించేది వ్యర్థమైన ప్రయాస. సూర్యుని కింద మనం పడే ప్రతి ప్రయాస ఏమవుతుందంట? వ్యర్థమే అని ఎవరు చెప్పారు? జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. ఏ ప్రయాస పడినా సమస్తము వ్యర్థమే. కనుక వాక్యం సెలవిస్తుంది వ్యర్థం కాని ప్రయాస గురించి. కనుక ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఇంచుమించు ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ కూడికలో మాట్లాడే మాట. ఇప్పుడు మనం చదివిన ఈ ప్రయాస, దీనిలో ఎవరైనా చనిపోతే అక్కడ రాస్తారు ప్రభునందు నిద్రించు మృతులందున మృతులు ధన్యులు అని చెప్పి పరలోక రాజ్యం నుంచి ఒక స్వరం వినబడింది. ఆ నిజమే, వారు తమ ప్రయాసను మాని ఎక్కడికి వెళ్ళారంట? విశ్రాంతిని పొందుదురు అని చెప్తారు. సో దేవుని బిడ్డలారా, అలా చెప్పి పలానా వెంకట్రావు గారు చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా చెమటూర్చి పైసా కూడగొట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు, ఆ పిల్లల్ని చదివించుకున్నాడు, చాలా ప్రయాసపడ్డాడు, ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటారు. వాక్యానుసారమైన విశ్రాంతి అది కాదు. విశ్రాంతి ఎవరికి అంటే ప్రభునందు మృతులందిన వారికి. ప్రభునందు మృతునందడం అంటే బాప్తిసం తీసుకోవడం, చర్చికి క్రమంగా రావడం, కానుకేయడం, ఓ పాట పాడేసి వెళ్ళిపోవడం ప్రభునందు ఉండడం అని మనం అనుకుంటాం. సో పోయిన గురువారం నేర్చుకున్నాం క్రీస్తు ఆత్మను కలిగి ఉండడం, క్రీస్తు ఆత్మలో పాలివారం అవడం, క్రీస్తు మనయందు మనము క్రీస్తు యందు నిలిచి ఉండడాన్ని ప్రభునందు ఉండడం అంటారు. సో ప్రభునందు ఉన్నవారు ఏం చేస్తారు? ప్రభునందు ఉన్నవారు ప్రభు కొరకు ప్రయాసపడతారు. ఈ ప్రభు కొరకు ప్రయాసపడిన ప్రయాస మాని ఎక్కడికి వెళ్తారు? విశ్రాంతిలోకి వెళ్తారు. ఎవరిని యేసయ్యని నమ్ముకోలేదు, నమ్ముకున్న నామకార్థ జీవితం బ్రతికాడు, బాప్తిసం తీసుకున్న నామకార్థం లోకొన్నాడు, చచ్చిపోయిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్తాడా? చచ్చిపోయిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళడు. చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్గా రెండో మార్గంలోకి వెళ్ళిపోతాడు. మొదటి మార్గంలో ఉన్నవారు విశ్రాంతిలోకి వెళ్తారు. సో అంటే ఇప్పుడు విశ్రాంతిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు కదా. ప్రభువునందు అంటే క్రీస్తునందు ఇందాక చెప్పినట్టుగా ఆయనతో ఏకమైన వారు, ఆత్మీయులైన వారు మాత్రమే ప్రభువునందు ఉన్నట్టు లెక్క. సో ఒకసారి దాని గురించి ధ్యానించే, ఇప్పుడు దాని గురించి ధ్యానిస్తే సమయం సరిపోదు. కనుక మనం ప్రభువునందు ఉంటే ప్రభునందు ప్రయాసపడతాం. అప్పుడు ఆ ప్రయాసను మాని ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు నా కొరకు కష్టపడింది చాలు, విశ్రాంతిలో ఉండు అన్నట్టుగా విశ్రాంతిలోకి వెళ్తారు. అంటే ప్రభువునందు ప్రయాసపడిన వారు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనిద్దాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన రెండో పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 4వ అధ్యాయం 2వ వచనం,
వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలు. ఇప్పుడు తిమోతికి రాస్తున్నాడు, ఇదిగో తిమోతి, నువ్వు ప్రయాసపడాలి. నువ్వేం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలయ్యా? సమయమందును అసమయమందు కూడా నువ్వు ప్రయాసపడాలి. దేని కొరకు? వాక్యమును ప్రకటించుట కొరకు సమయమందును అసమయమందును నువ్వు ప్రయాసపడాలి. అంటే ఇప్పుడు తిమోతి దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? వాక్యమును ప్రకటించుట కొరకు. వాక్యమే దేవుడై ఉండెను. దేవుణ్ణి ప్రకటించుట కొరకు, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచుట కొరకు ప్రయాసపడుతున్నాడు. ప్రయాస అంటే వాక్యం ఒకటి చెప్పేయడమే కాదు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉండు. నువ్వేం చేయాలంటే సంపూర్ణ దీర్ఘశాంతముతో నువ్వేం చేయాలంటే ఉపదేశించాలి. వాక్యమును బిడ్డలకు ఉపదేశించాలి. అంతేకాదు సరిగా లేని వారిని ఖండించాలి. ఇది కాదు, ఇలా కాదు అని ఖండించాలి. అంతేకాదు మాట వినని వారిని గద్దించాలి. బుద్ధిహీనంగా ఉన్న వారికి బుద్ధి చెప్పాలి. ఇవన్నీ ఎందుకు? క్రీస్తు ప్రేమను వారు ఎరిగి క్రీస్తు ప్రేమలోకి రావడానికి, క్రీస్తును అంగీకరించడానికి. వీరు పడే ప్రయాస వారి కొరకు పడుతున్నారా, ప్రభు కొరకు పడుతున్నారా? ఎవరి కొరకు పడుతున్నారు? ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వ్యర్థం కాని ప్రయాస గురించి మాట్లాడుతున్నామా, వ్యర్థమయ్యే ప్రయాస గురించి మాట్లాడుతున్నామా? వ్యర్థము కాని ప్రయాస. తిమోతితో చెప్తున్నాడు, తిమోతి వాక్యం చెప్పాలి. వాక్యం ఎప్పుడు చెప్పాలో తెలుసా? సమయం అసమయం కూడా నువ్వు వాక్యం చెప్పే సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాంటి ప్రయాస తర్ఫీదు నువ్వు పొందుకోవాలి ప్రభు పాదాల దగ్గర. అంతేకాదు నువ్వు వాక్యం చెప్పే నీవు సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉండి ఉపదేశించి వారిని గద్దించాలా, వారికి బుద్ధి చెప్పాలా, వారికి ఏం చేయాలా? వారిని ఖండించాలి. ఈ పనులన్నీ ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఇలా ప్రభు కొరకు ప్రయాస పడితేనే విశ్రాంతిలోకి వెళ్తాం. ప్రభు కొరకు ప్రయాసపడితే. ఈలోక ప్రయాసపడి చచ్చిపోతే విశ్రాంతిలోకి వెళ్ళరు. సో కాబట్టి మనకు వాక్యం చెప్పేది వ్యర్థం కాని ప్రయాస. కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన కొరకు ప్రయాసపడమని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యే ముందు వారికి చెప్పినటువంటి మాటలు ఇవి. వెళ్ళిపోక మునుపు చెప్పిన మాటలు. ఏమేమి చెప్తున్నాడు ఆయన? మీరు ఏమేమి విన్నారో వాటిని గైకొనమని వారికి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, ఎలా ఉండమని చెప్పానో, ఏమి నేర్పానో అవే వారికి చెప్పాలి తప్ప వేరే చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. ఈ చెప్పే క్రమంలో మనం ఏం చేస్తామంటే, ఈ చెప్పే క్రమంలో నేర్చుకోలేదనుకో, ఈ ఉపదేశం ఎలా చెప్పాలో అర్థం కాలేదనుకో, ఇప్పుడు ఒక పాట దేవుణ్ణి స్తుతించుడు ఎత్తేసుకుని పాట కట్ చేసేసి ఒక పల్లవ పాడేసి ఏం చదివామమ్మా? తిమోతికి రాసిన 2వ పత్రిక చదివాం 4:2 ఈ విధంగా ఉంది. నడిపించు నానవ పాట ఎత్తేసుకుని. ఇలా కాదు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు చెప్తున్నాడు, ఏ ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించి నాకు గుర్తుంటాయిగా, నీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనమని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏది గ్రహించానో వాటిని నేను వెల్లడి చేస్తూ ఉంటుండగా విశ్వాసులు కూడా దాన్ని గ్రహించాలి అని యేసుక్రీస్తు ప్రభువే చెప్పినటువంటి మాట. అంటే ఇప్పుడు ఆయన ఎవరి కోసం ప్రయాసపడమన్నాడు? తన కొరకే కదా ప్రయాసపడమన్నాడు. సో తన కొరకు ప్రయాసపడమని దేవుడు చెప్పాడు. మార్కు సువార్తలో కూడా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు కూడా ఉంటుంది. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలే అమ్మ. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడను, లేకపోతే శిక్ష విధింపబడుతుంది. దేవుడు తన శిష్యులకి ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళండి, మీరు వాక్యాన్ని సువార్తను ప్రకటించండి. సిలువను గురించిన వార్త సువార్త. ఈ సువార్తను మీరు ప్రకటించండి అని దేవుడే చెప్పాడు. అంటే మీరు ప్రభువునందు ప్రయాస పడండి.
సో మీ ప్రయాస కాదు, మీ కొరకు ప్రయాస కాదు, ప్రభునందు ప్రయాసపడమని ఎవరు చెప్పారు? దేవుడే ఈ లోకంలో ఉన్నప్పుడు తన నోట చెప్పిన మాటలు మనం చదువుకుంటున్నాం. సో కనుక ఈ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. ఈరోజు నేను వెళ్ళి పనికి వెళ్ళి ఒక 700 సంపాదించుకుని వస్తే సందాలకు కనపడకపోవచ్చు, కానీ ఒక ప్రసాద్ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆత్మను రక్షిస్తే ఈ ప్రయాస వ్యర్థం కాదు. దీని ప్రతిఫలం కంపల్సరీ దేవుడిస్తాడు. అంటే ఇది వ్యర్థము కానిది, లోకములో నువ్వు పడేది వ్యర్థమైనది. సో కాబట్టి మీరు పనులు చేసుకోవద్దని నేను అన్నాను, కానీ ఎక్కువ శాతం ఆ పనులు చేసుకొని మన కొరకు సంపాదించుకోవడం అది తప్పులేదు, కానీ ఆపేక్ష అని గడిచిన వారిలో చదివాం. కానీ ఇప్పుడు వ్యర్థం కాని ప్రయాస కొరకు మనం ప్రయాసపడాలి అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రయాస పడితేనే కానీ పరలోకానికి మనం వెళ్ళము. వారు ప్రయాసలు మాని విశ్రాంతి పొంది ఉన్నారు అంటే ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి ఈ శిష్యులందరూ ప్రయాసను మాని, చనిపోయిన తర్వాత ప్రయాస మాని వీళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నారు అంటారు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప లోక సంబంధమైన ప్రయాసపడి చచ్చిపోయిన వాడు విశ్రాంతిలోకి వెళ్ళినట్టు కాదు, గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపొస్తలుల కార్యాల్లో 20వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 25వ వచనం, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములో మీకు మాదిరి చూపితనని చెప్పాను. తీసేవనా? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. తేడా చెప్పానా? సారీ, రైట్. 35వ వచనం, మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు. చాలు. ఇప్పుడు కిందేమో నేను పుచ్చుకోవడం కంటే ఇవ్వడానికి నేర్చుకున్నాను, అది నేను నా నుంచి మీరు మాదిరి నేర్చుకోవచ్చు, ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్పాడు. ఇప్పుడు పైన ప్రయాస దేని గురించి అంట? ప్రయాస దేని గురించి? బలహీనులను సంరక్షించడానికి. ఎవరైతే ఇంకా రక్షణలో లేరో, సాతానుకు చేత బందీ అయి బలహీనమై పడిపోతున్నారో అలాంటి వాళ్ళని రక్షించడానికి ప్రయాసపడాలి అని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు కూడా. కాబట్టి మనము కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నామో అనే విషయాన్ని కూడా గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృప. చాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించాలి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అనడానికి గర్విస్తున్నాను అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే, వారికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అపొస్తలుల కంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను, కానీ నా ప్రయాసలో నాకు సహాయం చేసింది దేవుని కృప. ఒకటి గమనించాలి. ఇప్పుడు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదు అని తెలిసి ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. అంటే ప్రభు కొరకు ప్రయాసపడడానికి ఏం చేస్తున్నారు అంటే, ఈ అపొస్తలుడైన పౌలు పూర్వం యేసుక్రీస్తును నమ్మిన వారిని హింసించడం, దూషించడం, చెరసాల్లో వేయడం, వారికి హాని చేయడం లాంటి మనస్తత్వం కలిగినటువంటి అపొస్తలుడైన పౌలు, స్టెఫను చావుకు కూడా సమ్మతించిన ఈ అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న దినాల్లో చేశాడు. ఎప్పుడైతే సౌలుగా ఉన్న దినాల్లో క్రైస్తవుల్ని అణిచివేయాలని ఆలోచన చేశాడో, క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తరువాత గమనించాలి, పూర్వమేమో క్రీస్తును ప్రేమించిన వారిని చంపేయాలా అనుకున్నాడు, స్టెఫను చావుకి సమ్మతించాడు. క్రీస్తు కృపను, ఆయన కృపలో ఆయన ప్రేమను తెలుసుకున్న తరువాత ఆయన ప్రేమను ప్రకటించడానికి, ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వమేమో ఆయనను ప్రేమించిన వారిని, ఆయన ప్రేమమని చెప్పిన వారిని చంపడానికి సమ్మతించిన అపొస్తలుడైన సౌలు పూర్వం అపొస్తలుడైన పౌలుగా మారిన తర్వాత ఆయన ప్రేమను ప్రకటించడానికి ఎవరి గురించి ప్రకటిస్తాడంట? ఆయన సిలువను గురించే ప్రకటించేవాడంట. నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాను అంటే, సిలువ వేయబడిన క్రీస్తులో మనకేం కనబడుతుంది?
ప్రేమ కనబడుతుంది. ఇంతగా మా కొరకు నలగొట్టబడడానికి, ఇంతగా మా కొరకు హింసించబడడానికి, ఇంతగా మన కొరకు దూషించబడడానికి, ఇంతగా మన కొరకు ప్రాణం పెట్టడానికి మనం ఏ పాటి వారము, ఆయన ప్రేమ ఇంత గొప్పది అని చెప్పడానికి, తండ్రితో సమాధానపరచడానికి, తండ్రితో ఏకపరచడానికి, తండ్రి ఉన్న స్థలములో మనల్ని చేర్చడానికి, మనల్ని ప్రేమించి మనకు బదులుగా ప్రాణం పెట్టిన దేవుడు అని అతని ప్రేమను వ్యక్తపరచడానికి ఈ అపోస్తలుడైన పౌలు పడిన ప్రయాస ఎలాంటిదంటే ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు పూర్వం కొట్టడానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు ప్రాణం బట్టి కొడుతుంటే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. అంటే చనిపోతే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను, లేకపోతే ప్రభు పని చేస్తాను. సువార్త ప్రకటించకపోయిన ఎడల మాకు శ్రమ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభువునందు ప్రయాస, నేను చాలా ప్రయాసపడ్డాను, నా ప్రయాసలో దేవుని కృప లేకపోతే నేను ప్రయాసపడలేను అంటే ఇప్పుడు అతను ఎంత ప్రయాసపడుతున్నాడో. ఇప్పుడు అదే మాట ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. క్రీస్తు ప్రేమ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఎంత ప్రేమ మనం చెప్తాం. నా దేవుడిలాగా ప్రేమించేవారెవరు లేరు, ఆయన లాంటి ప్రేమ ఎవరికీ లేదు. ఆయన ప్రేమను వర్ణించలేము, ఆయన ప్రేమను వివరించలేము, ఆయన ప్రేమకు వెలకట్టలేము, ఆయన ప్రేమను కొలవలేము అంటాం. అలాంటి ప్రేమ అంటే వర్ణించలేనిది, కొలవలేనిది, వివరించలేనిది. అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నామని యేసయ్య గురించి చెప్తూ ఆ ప్రేమను ప్రకటించడానికి మాత్రం ప్రయాసపడం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పడే ప్రయాస ప్రభు కొరకు ఏంటంటే, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను, ఆ ప్రకటించే దానిలో శ్రమ పడుతున్నాను, ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా నేను సహించుకుంటున్నాను. ఎందుకంటే బ్రతికితే క్రీస్తు కోసం, చచ్చిపోతే విశ్రాంతిలోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరి ప్రయాస మాని విశ్రాంతిలోకి వెళ్తారు. మనం మామూలుగా ముడుచుకుని కూర్చుంటే మనం ఎక్కడికి వెళ్ళాం, విశ్రాంతిలోకి వెళ్ళాం. గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రకటించిన వాక్చాతుర్యంతో కాదు కానీ మీ మధ్య నేను ఎలా ప్రకటిస్తున్నానో అనే విషయం పోయిన వారం మనం ధ్యానం చేసాం. దేవునికి స్తోత్రం. తీయని మాటలతో కాక జరిగిన వృత్తాంతములనే మీకు బయలుపరిచాను అని చెప్తాడు. జరిగిన విషయాలు మీకు తెలియచేస్తున్నాను అని చెప్తాడు. అలా క్రీస్తు ప్రేమను వెల్లడి చేయడం, క్రీస్తు కొరకు ప్రయాసపడ్డమంటే, యేసుబాబు కొరకు ప్రయాసపడ్డమంటే ఆయన ప్రేమను వర్ణించడమే కదా. ఇంకేముంది ప్రయాసపడ్డం? ఇప్పుడు చెప్పాలి, శివమ్మకు చెప్పాలమ్మా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా, ఆ బిడ్డకి ఆయన ప్రేమను వర్ణించడానికి నేను కష్టపడాలి, ఆ బిడ్డకి తెలియడానికి నేను ప్రయాసపడాలి, మోకరించాలి. ప్రభువా ఇదిగో శివమ్మకు చెప్పాను, దేవా ఆ బిడ్డ గ్రహించినట్లుగా ఆ బిడ్డ మనోనేత్రాలు తెరవండి, అది హృదయాన్ని తెరవండి, ఆ గ్రహించే కృపనివ్వండి. ఈ సత్యవాక్యములు అంటే చెప్పడమే కాదు, దాని కొరకు ప్రయాసపడాలి. ప్రభువా దయతో బిడ్డ జ్ఞాపం చేసుకోండి అయ్యా, నీ ప్రేమను గ్రహించగలిగే కృపనివ్వండి అయ్యా. ఇలా ప్రార్థనలోను ప్రయాసపడాలి. చెప్పేసి వచ్చేసినంత మాత్రాన సరిపోదు. మనం చెప్పుకున్నాం కదా గురువారం రాత్రి, ఏంటి వాక్యము లేకనే ప్రవర్తన ద్వారా మనం మార్చుకోవచ్చు అని గురువారం రాత్రి మనం చెప్పుకున్నాం. మన వాక్యం లేక వాక్యానికి అవిధేయుడని మీ భర్తను నీ మంచి ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి వాక్యము లేక దక్కించుకోవచ్చు అని నేర్చుకున్నాం. సో కాబట్టి మనం అలా మారుట ద్వారా, మనం క్రీస్తుని కనపరచుట ద్వారా, ఆయన కొరకు ప్రయాసపడుట ద్వారా ఎవరిని కనపరుస్తున్నాం? క్రీస్తుని కనపరిచే వారుగా ఉంటాం. ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. సో కాబట్టి క్రీస్తు ప్రేమను ఎరిగిన మనం, ప్రేమామేడి సన్నిధికి వచ్చిన మనం, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన మనం ఎంతమందికి క్రీస్తుని పరిచయం చేయడంలో ప్రయాసపడుతున్నాం? ప్రయాసపడడం లేదంటే మనం ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. ప్రయాసపడేవారే, ప్రభువునందున్నవారు, మళ్ళీ చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలు ప్రభువునందు లేడు, ప్రభువునందున్న తర్వాత ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడిపోయాడు. ఆయన ప్రేమను వర్ణించడానికి, ఆయన త్యాగాన్ని వర్ణించడానికి, ఆయన పరిపూర్ణమైన ప్రేమను గురించి అందరికీ అవగాహన కలిగేలా చెప్పడానికి. సో కాబట్టి గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అదే అపోస్తలుడైన పౌలు అదే 10వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక అదే 15వ అధ్యాయంలో 58వ వచనాన్ని చదువుదామండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలడి వారును ప్రభు కార్యాభివృద్ధి యందు
ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, తన సాక్ష్యాన్ని కూడా చెప్పాడు, సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో సంఘమా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. మీరు ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థమైపోదని ఎరగండి. ఫస్ట్ ఇది తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఏంటి తెలుసుకోవాలి? నువ్వు లోకములో ఏది చేసినా వ్యర్థమైపోద్ది, కానీ దేవుని కొరకు చేసేది ఏది వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు చేసే విజ్ఞాపనే కావచ్చు, దేవుని సన్నిధిలో పరిచర్య జరగడానికి నువ్వు సహకరించే నీ సహకారమే కావచ్చు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడింది ఏది వ్యర్థము కాదని ఎరిగి. ఎందుకు వ్యర్థము కాదు? నువ్వు ప్రయాసపడాలి అంటే ముందు ప్రేమమయుడని దేవుణ్ణి తెలుసుకుంటావు. ప్రేమ కలిగిన దేవుణ్ణి తెలుసుకుని ఆయన ప్రేమను కనపరచుటకు ప్రయాసపడతావు. అందుకే దశలోనికేలలో ఉన్న సంఘం ఎలా ఉందంట? ప్రేమతో కూడిన ప్రయాస. ఏం పడుతుంది? ప్రేమతో కూడిన, కలిసి ఉన్న ప్రయాస. ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసుకున్నారు. అపొస్తలుడైన పౌలు వారికి చెప్పగా వారు నేర్చుకున్నారు ఎంత ప్రేమ కలిగిన వాడో అని. ఆ ప్రేమ కలిగిన వాడిని పరిచయం చేయడానికి ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తిని నువ్వు రక్షించడానికి 4 మాటలు చెప్పడం వల్ల అది ఎప్పటికీ వ్యర్థం పోదు. ఒక అరగంట ఒక వ్యక్తి దగ్గర వెచ్చించి ప్రభువుని పరిచయం చేయడానికి నీ ప్రయాస, ఆ పరిచయం చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి ఆ బిడ్డను రక్షణలోకి నడిపించిన తర్వాత నీకు ఆ ప్రయాస వ్యర్థము కాదు. అదే ఈ లోకంలో ఆ రోజు బిర్యానీ వండుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని తిన్న ప్రయాస వ్యర్థము. సో ఇప్పుడు వ్యర్థము కాని ప్రయాస మనం ఏదో ఎరగాలి. ఏది వ్యర్థం కాని ప్రయాస? ప్రభువునందు పడే ప్రయాస, ప్రభువుని పరిచయం చేయడానికి పడే ప్రయాస, ప్రభువుని ఎదుటి వారికి తెలియచేయడానికి పడే ప్రయాస. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దయ కలిగిన వాడో, జాలి కలిగిన వాడో, కనికరం కలిగిన వాడో, ప్రేమకు కలిగిన సంపూర్ణ గుణగణాలు కలిగిన మన దేవుణ్ణి పరిచయం చేయడానికి నువ్వు పడే ప్రయాస. చెప్తే నీ ప్రయాస అనరు, చెప్పిన తర్వాత దాని కొరకు ప్రయాస ఉంటుంది. ప్రార్థన చేస్తావు, మళ్ళా ఒప్పిస్తావు, మళ్ళా వెళ్తావు. అది కాదు బ్రదర్ మీరు గమనించారని బుక్ ఇస్తావు, చదవండి అని బ్రతిమాలుతావు, వస్తావు, ప్రార్థన చేస్తావు, సేవకుడికి చెప్తావు, అయ్యా పలానా ఆయనకి చెప్పాను, పలానా ఆయన కొంచెం ఆ హృదయం కదులుతుంది, ప్రార్థన చేయండి. సంఘానికి చెప్తాడు, ప్రయాసపడండి, అతను మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇలా చెప్పేది కదా ప్రయాస. అపొస్తలుడైన పౌలు చెప్పేసి వెళ్ళిపోయాడు, వారి కొరకు ప్రార్థన చేయలా, వాళ్ళని ఒప్పింప చేయలా. ఇదంతా ప్రయాస కదా. ఆలోచన చేయాలి. ఇలా పడే ప్రయాస ఏది కూడా ఏమవుదంట? వ్యర్థము కాదని ఎరగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు పడిన ప్రయాస ఏది వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. అలా ఎరిగి ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, అంటే ప్రయాస పడడానికి స్థిరంగా ఉండాలి, స్థిరమైన మనసు ఉండాలి. ఈరోజు ఏదో చెప్పేసి ప్రసాద్ అలా కాదు ప్రసాద్ నువ్వు తెలుసుకోవాలి ప్రసాద్ అని చెప్పేసి వినలేదనుకో, మనకి ఎందుకు వచ్చింది పోనీ అంటే నువ్వు స్థిరత్వం కలిగిన వాడు కాదు. స్థిరత్వం కలిగి లేక నువ్వేం చెప్తావు కదా. నువ్వు స్థిరంగా ఉండాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఏ ప్రయాస వ్యర్థం కాదో తెలుసుకొని ఆ ప్రయాస పడడానికి స్థిరంగా ఉండాలి. నువ్వు ఆ ప్రయాస పడడానికి స్థిరుడువై ఉండాలి. స్థిరుడువై ఉండడమే కాకుండా కదలని వారును. దేవునికి స్తోత్రం. నువ్వు పట్టుకున్న విశ్వాసం, నీవు కలిగిన ప్రేమను నువ్వు తొలగిపోకుండా నీవు కూడా ఎలా ఉండాలి? నీవు చెప్పేదాని యందు నువ్వు కదలని నిశ్చయత కలిగిన వాడమై ఉండాలి. ప్రేమ గురించి చెప్పే మనమే ప్రేమ లేకుండా ఉంటే, ప్రేమ గురించి వర్ణించే మనమే ప్రేమను కనపరచలేకపోతే మనం స్థిరులము కాదు. సో కాబట్టి ఆ ప్రయాస పడడానికి ఇష్టపడుతున్న వారు ఎలా ఉండాలంటే ఆ విషయాన్ని ఎరిగిన వారు స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికీ ఆసక్తులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మనకు ఉండాల్సిన ఆసక్తి అది. ఆయన ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నించి ఇప్పుడు ఆయన ప్రేమలో మనం స్థిరపరచబడి ఆయన ప్రేమలో కదలని వారంగా ఆయనతో ఏకం చేయబడి అప్పుడు ఆసక్తితో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోయిట్కి వెళ్ళాలంటే ఏం కావాలా? పాస్పోర్ట్ కావాలా? పాస్పోర్ట్ తర్వాత ఏం కావాలా? వీసా కావాలా? ఈ 2 ఉంటేనే కదా ముందుకు కదిలేది.
ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ పట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపోయి కోర్టు వెళ్ళిపోతానంటే జైలు వేసేస్తారు. సో రైట్, అంటే ఇప్పుడు ఏం కావాలి? పాస్పోర్ట్తో పాటు వీసా కావాలి. వీసా తర్వాత గారు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టేది. అప్పుడు వెళ్తావు, మెడికల్ అంటావు, పీసీసీ అంటావు, స్టాంపింగ్ అంటావు, ఇమిగ్రేషన్ అంటావు, అప్పుడు టికెట్ తీసుకుని వెళ్ళిపోతావు. సో ముందు కదిలేయడానికి ఉండాలి కదా. ఇప్పుడు నేను కూడా ప్రభు ప్రయాస మీరు పడాలి అంటే, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు అనేది ఎరగాలి అంటే, ఇప్పుడు క్రీస్తు ప్రేమ కలిగి ఉండడానికి, ప్రయాస కలగడానికి ఇష్టపడి ప్రేమ కలిగి ఉన్నవాడవై తయారయ్యి, ఆ ప్రేమలో నువ్వు కూడా స్థిరపరచబడి కదలని వాడవై ఉండి అప్పుడు ఆసక్తితో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము స్థిరులుగా ఉండం. ఒక రోజు ఒకలా ఉంటాం, ఒకరోజు ఒకలా ఉంటాం. ఒకరోజు కోపంతో మూతి ముడుచుకుంటాం, ఒకరోజు పొల్లీకిలింతాం. ఇది కాదు స్థిరత్వం అంటే. పొల్లీకిలించినంత మాత్రాన ప్రేమ అని కాదు నేను చెప్పే ఉద్దేశం, గమనించాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, అప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రభు పని చేయడానికి, ప్రభు కార్యాలు జరగడానికి మన వంతు ఎప్పటికీ ఆసక్తి గల వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనకు ఆసక్తే లేకపోతే, అమ్మా మనం 3 దినాలు వచ్చే నెలలో ఉపవాస కూడికలు పెట్టుకుందామమ్మా అన్నాం అనుకోండి, ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఆసక్తితో, ప్రభువా 3 దినాల కూడికలు సంఘ క్షేమం కొరకు, గ్రామ క్షేమం కొరకు జరిగించండి ప్రభువా, ఆ 3 దినాలు వ్యర్థంగా పోకూడదు ప్రభువా అని మనం ఆసక్తి కలిగి ఉండాలి. అమ్మ పలానా కార్యక్రమం చేద్దాం, ఆ కార్యక్రమం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ ఆసక్తి మనలో పోకూడదు అని అర్థం. నువ్వు ఒక విషయం గమనించు. నువ్వు పలానా చోట పని చేయడం వల్ల నీకు బాగా ఆదాయం వస్తుంది అని తెలిసింది అంటే నువ్వు అక్కడ పని చేయడానికి ఆసక్తి చూపిస్తావు. ఎప్పటికీ నేను ఇక్కడే ఉండిపోతాను, నా లైఫ్ బాగుంటుంది అనుకుంటావు. ఎందుకంటే అక్కడ పడే ప్రయాసకు తగిన ప్రతిఫలం వస్తుందని. కానీ వాక్యం చెప్తుంది, ఒకవేళ ఆ ప్రయాస నువ్వు పడే ఆ ప్రయాస వ్యర్థమైపోద్ది, కానీ ఈ ప్రయాస వ్యర్థం కాదు. కనుక వ్యర్థం కాని ప్రయాస పడడానికి స్థిరులము కదలవారమై ఉండి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పటికీ అంటే చచ్చిపోయే వరకు. అలా ప్రయాసపడి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళారంట? విశ్రాంతిలోకి వెళ్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప పెట్టులో పెట్టినంత మాత్రాన, పరదేశులమో ప్రియులారా అన్నంత మాత్రాన ఎక్కడికి వెళ్ళరమ్మా? పరలోకానికి వెళ్ళరు. గమనించాలి. సో ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను, వినండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగాలి. ముందేం తెలుసుకోవాలి? మనం ఏ ప్రయాస వ్యర్థం కాదో తెలుసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క అర్ధగంట ఒక సహోదరుని లేదా నీ పొరుగు వారికి నువ్వు కూర్చుని యేసయ్య గురించి చెప్తే, వారి కొరకు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రయాసన దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. కానీ మనం ఏం చేస్తామంటే వెళ్ళి 4 ముక్కలు చెప్పేసి చెప్పాను కానీ పెద్ద ఏం ఇంట్రెస్ట్ కలిగి పోనే దేవుడే చూసుకుంటాడు. మనం పడాల్సిన ప్రయాస పడకుండా దేవుడే చూసుకుంటాడంటే, పొయ్యి మీద ఎట్టావు, బియ్యం కడిగావు, పొయ్యి మీద ఎట్టావు, పొయ్యాలకపోతే నేనేం చేయను అంటే, పొయ్యాలగలేదు నేనేం చేయను అంటే బియ్యం అన్నం అయిపోద్దమ్మా. పొయ్యి ఎందుకు ఎలగట్లేదో చూడాలి, గ్యాస్ అయిపోయిందో చూడాలా, మొత్తం మీద కింద మంట పెడితేనే కదా. సో మంట పెట్టాలంటే ప్రార్థన చేయాలి కదా. మంట పెట్టాలంటే ప్రార్థన చేయ, ప్రభువా కార్యం చేయండి నాయన అని ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి కదా. నీ ఆసక్తిని చూసి కదా దేవుడు అక్కడ కార్యం చేసేది. నీ ప్రయాసను చూసి కదా. బాగా కష్టపడితే ఏమనిపిస్తుంది? బాగా కష్టపడి పని చేస్తే, పాపం బాగా కష్టపడ్డాడు, 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలనిపిస్తుందా? మనసు అనిపించదా? సో కనుక దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థం కాదని అపోస్తలుడైన పౌలు పడి చెప్తున్నాడు. అతను ప్రయాస పడి గడిచిన దినాల్లో మనం చెప్పుకున్నాం, ఉపవాసాల్లోని, జాగారాల్లోని, దెబ్బల్లోని, అట్లోని ఎంతో ప్రయాసపడ్డాను అని ఆయన చెప్పాడు ప్రభువు కొరకు. దేవునికి స్తోత్రం. తన కొరకు ప్రయాసపడలేదు, తన కుటుంబం కొరకు ప్రయాసపడలేదు, తనతో ఉన్నవారి కొరకు ప్రయాసపడలేదు, ప్రభువు కొరకు ప్రయాసపడ్డాడు. అంటే ఆయన కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలి. శిష్యులతో చెప్పాడు కదా ఆయన, ఏ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అంతేకాదు, ఇందాక మనం చదివాం, మత్తయి సువార్తలో చదివాం కదా, ఏమని? నేను మీకు ఏ ఆజ్ఞలు అయితే ఆజ్ఞాపించానో వాటిని వారికి తెలియచేయండి, గైకొనమని చెప్పండి. వారు గైకొని రక్షించబడతారో, నమ్మి రక్షించబడిన వాడు
నమ్మి బాప్తిసం పొందివాడు రక్షించబడతాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకు ఇప్పుడు ఎవరు ప్రయాసపడాలా? ఎక్కడున్న మనమందరము ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. మీరు కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీలో మీ స్నేహితుడికి అవకాశం ఉన్నప్పుడు 2 మాటలు చెప్పాలి. 2 మాటలు చెప్పి ఆ వంకరగా మాట్లాడిందని వదిలేయడం కాదు. ప్రభువా, తెలియక వంకరగా మాట్లాడిందయ్యా, తెలియక అజ్ఞానంతో మాట్లాడిందయ్యా, ఆ బిడ్డ పక్షాన్ని క్షమాపణ అడుగుతున్నాను. కానీ నేను పడిన ఈ 5 నిమిషాల ప్రయాస, నేను పడిన ఈ 10 నిమిషాల ప్రయాస వ్యర్థం కాకూడనట్లు కృప చూపించయ్యా అని ప్రార్థన చేయాలి. ఆ వ్యర్థం కాదని చెప్పావు కదా అని జ్ఞాపకం చేయాలి. దేవుడు దాన్ని వ్యర్థంగా పోనేవాడు. పిచ్చాపాటి మాట్లాడతాం కానీ ఏసై గురించి ఎవరితోనే మాట్లాడం. ఫోన్లో గంటలు ఎక్కడికి పనికిరాని మాటలు మాట్లాడతాం కానీ ఏసై గురించి మాట్లాడాం. సో దేవుని బిడ్డారా, ఇక్కడి నుంచి ఎవరికో ఫోన్ చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం. ప్రార్థన చేసుకున్నారా అని అడుగుతాం. ఎప్పుడన్నా భోతిన్నావా అని అడుగుతాం. భోజనం చేశారా, పొద్దున్నే చేస్తే టిఫిన్ చేశారా, రాత్రికి మళ్ళీ అన్నం తిన్నారా అని అడుగుతాం. కానీ ప్రార్థన చేసుకున్నారా, వాక్యం చదువుతున్నారా, చర్చికి క్రమంగా వెళ్తున్నారా అని మాత్రం మనం అడగం. సో కాబట్టి మనం ఇప్పుడు వ్యర్థం కాని ప్రయాస పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఈ ప్రయాస దేని కొరకని చెప్పాను? క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి అని మనం తెలుసుకోవాలి. మరొక వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనడి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. చాలు. పేతురు చెప్తున్నటువంటి మాట. ఈ పేతురు గారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఎన్నుకున్న సేవకుడు. చెప్పాడు కదా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా మందని కాయి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా మందని మేపు అని చెప్తాడు. సో యేసుక్రీస్తు ఎన్నుకున్న మొట్టమొదటి సేవకుడు ఈయన. సో ఈయన నిలబడి వర్తమానం చెప్పగా మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది మారారు. రెండో ప్రసంగంలో 5,000 మంది మారారు. మూడో ప్రసంగంలో లెక్కకు మించి మారారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఇలాంటి భక్తుడు అపొస్తలుడైన పేతురు మనకి రాసిన పత్రికలో సంఘానికి రాస్తూ అంటాడు, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక. ప్రేమ అనేక పాపాలని కప్పేస్తుంది. ప్రేమ ఉంటే మన బిడ్డలు మనం ప్రేమిస్తాం. ఇప్పుడు నేను ఆ రమ్యశ్రీ ఏంటి ఇలా చేస్తుంది అల్లరి అన్నాను అనుకో, అదేంటి దాన్ని ఇలా గీకుతుంది వాక్యం అనకుండా అన్నాను అనుకో, వాళ్ళమ్మ అని తెలియదు చిన్నది కదా అంటది. బిడ్డ చదివేదేమో ఏంటి బీటెక్, వాళ్ళమ్మ ఏమంటది చిన్నపిల్ల కదా. ఎందుకు? వాళ్ళ కంటికి ఎప్పుడు వీళ్ళు ఎలా కనబడతారు? చిన్నపిల్లలుగా కనబడతారు. వాళ్ళ బిడ్డ మీద ఉన్న ప్రేమ ఆ బిడ్డ తప్పుని తప్పుగా, అంటే పెద్ద తప్పు కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను. సో తప్పుగా అనిపించదు. అలాగే వెళ్ళి మా రత్న దగ్గర అడిగాను, చూసేవారు అవునని అలా చేస్తుంది, చిన్నదా డిగ్రీ చదువుతుంది ఆ మాత్రం తెలియదా అంటది. అంటే తల్లికున్న ప్రేమ పక్కవారికి ఉండదు. సో ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది అని చెప్తుంది అని గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి ముఖ్యమైనది? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది, ముఖ్యమైనది ప్రేమ అని తెలుసుకున్నాం మనం. ప్రేమ అంటే ప్రేమ ముఖ్యమైనది కాబట్టి ముఖ్యముగా ఆ ముఖ్యమైనది ఏం చేయాలంటే ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. దానికి స్తోత్రం. అంటే మనం ఒకరినొకరము మిక్కటమైన ప్రేమ కలిగి ప్రేమించుకునేవా వారిలా ఉండాలి. ఇప్పుడు మిక్కటమైన ప్రేమ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రేమ తెలిస్తేనే కదా ప్రేమ కొరకు ప్రయాసపడతాం. ఇప్పటి వరకు పడిన ప్రయాస ప్రేమ కొరకే. అంటే ఆ ప్రేమ ఎంతగా ఉండాలి అని తెలిస్తే అని అనుకోవాలంటే మన యేసయ్య గురించి మనకు తెలుసు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే
ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. బాధ అనుభవించాల్సిన మన బాధను ఆయన అనుభవించి, మనం పొందాల్సిన శిక్షను ఆయన పొంది, మనం పొందాల్సిన అవమానాన్ని ఆయన పొంది, మనం పొందాల్సిన మరణాన్ని ఆయన పొంది మరణం నుంచి మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇంతటి ప్రేమ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ధైర్యంగా చెప్పుకునే ప్రేమామయుడు మన దేవుడు. అందుకే ఆయన ప్రేమా స్వరూపి అంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంట? మిక్కటమైన అంటే గాఢమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. మిక్కటమైన అంటే గాఢమైన ప్రేమ. గాఢమైన ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది. ఒకరికి ఎడల ఒకరు ఏం కలిగి ఉంటారు? ఏం కలిగి ఉండాలంట? సంఘంలో ఉన్న మనం ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? మిక్కటమైన గాఢమైన ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రత్నం ఉంది, వాళ్ళ పిల్లలంటే గాఢమైన ప్రేమ. పిల్లలంటే గాఢమైన ప్రేమ. ఇప్పుడు ఎలీనాకి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది ఎలీనాకి, ఎలీనా నిద్రపోద్ది, రత్న నిద్రపోదాం. ఏమి పడుకోవచ్చు కదమ్మా అని ఆ పిల్లకి బాగలేదు, మనసు బాగలేదు. ప్రసాద్ ఏంటి కళ్ళు ఎలా ఉన్నాయి? రాత్రంతా పడుకోలేదండి, బాబుగాడికి బాగలేదు. బాబు బాగలేనిది బాబుగాడికి, నిద్రపోయేది వాడు, నిద్ర లేనిది తండ్రికి. ఏమి? అది గాఢమైన ప్రేమ. బిడ్డల పట్ల గాఢమైన ప్రేమ. ఇప్పుడు పిల్లడు అల్లరి చేస్తున్నాడు కదా, పంపించేయండి బయటికి అంటే హక్కును చేర్చుకుని ఒళ్ళైనా కూర్చోబెట్టుకుంటాడు కానీ బయటికి పంపడం. విడిచిపెట్టే మనిషి అమ్మ ₹1,00,00,000 ఇస్తాను నీ పెళ్లి ఇచ్చేయమంటే ఇస్తుందా? ఇవ్వదు. ఏమి? గాఢంగా ప్రేమిస్తుంది కనుక, అమితంగా ప్రేమిస్తుంది కనుక. సో అలాంటి ప్రేమ. ఇప్పుడు చెల్లి గాఢంగా ప్రేమిస్తుంది కనుక పిల్ల ఏం అల్లరి చేసినా ఏముంటుంది? అది చిన్నపిల్ల కదా, తెలియదు కదా అని ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చాలా లోకుగా ఎందుకు కనపడతారో తెలుసా? తల్లిదండ్రులు వారి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ లోకుగా కనబడతారు. కొన్ని సందర్భాల్లో మీ నాన్న మీ అమ్మ నీ కొరకు తగ్గించుకుంటారు. వారికి ఉన్న అహంభావాన్ని లేదా పరువును కూడా తీసుకోవడానికి, పరువు పోయినా పర్వాలేదు నా బిడ్డ ఉంటే బాగున్ను అని తాను ఎందుకు తగ్గించుకుంటారో తెలుసా? వారికి ఉన్న గాఢమైన ప్రేమను బట్టి. అది మనకేం తెలుస్తుంది? చివరకు లొంగిపోయాడు, నాకు లొంగకుండా ఉంటాడా అనుకుంటాం మనం. లొంగిపోవడం కాదు, అతను నిన్ను ప్రేమించిన, బిడ్డలను ప్రేమించిన గాఢమైన ప్రేమ కూతురిని లేదా కొడుకుని పోగొట్టుకోవడానికి ఇష్టం లేక తమను తాము తగ్గించేసుకుంటారు. యేసయ్య కూడా అలాంటి గాఢమైన ప్రేమ కలిగి మన కొరకు తగ్గించుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము నశించడం ఇష్టం లేక ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనం కాపాడుకోవడానికి వచ్చాడు. కాబట్టి మనకి మన తండ్రి అంటే మనకి లోకువ. ఈ లోక తండ్రి కదా, పరమ తండ్రి అయిన మన దేవుడు అంటే లోకువ. సో గాఢమైన ప్రేమ అని దాన్ని అంటారు. తండ్రి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ గాఢమైన ప్రేమ. అంటే గాఢమైన ప్రేమ ప్రాణం పెట్టడానికి కూడా వెనుదిరగదు. ఇప్పుడు పిల్ల పరిస్థితి బాగలేదు అంటే దేవుడు, ప్రభువా అవసరమైతే నా ప్రాణాన్ని తీసుకుని నా బిడ్డ ప్రాణాన్ని బ్రతికించయ్యా అంటే అది గాఢమైన ప్రేమ. సో ఈ గాఢమైన ప్రేమ ఎవరు కలిగి ఉండాలంట? ఎవరు కలిగి ఉండాలా? ఇక్కడ రాయబడి ఉంది కదా, ఒకని ఎడల ఒకడు. సంఘమా, ఒకని ఎడల ఒకడు, మనము ఒకరినొకరము మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అంటే సంఘాలున్న మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు. లాస్ట్ అయిపోయిన తర్వాత అందరూ వందనాలు చెప్పుకొని, అమ్మ బాగున్నారా, అన్ని కులాసేనా, లేదమ్మా పలానా పరిస్థితి బాగాలేదు, అమ్మ తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను, మీరేమీ బాధపడకండి. ఇందాక చెప్పినట్టుగా కూతురికి బాగపోతే నిద్రపోయేది కూతురు, వెలుగునుండేది తల్లి. అంటే ఎదుటి బాధను, అంటే మిక్కటమైన ప్రేమ ఎదుటి సంఘబిడ్డ యొక్క భారమును తన భారంగా ఎంచి ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా పలానా బిడ్డకి బాగాలేదయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఇది ప్రేమ. దేవునికి స్తోత్రం కదా. మనకు బదులుగా యేసయ్య ప్రాణం ఎట్లా? సో ఇది కదా క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ తెలుసు కానీ చూపించడం మాత్రం తెలియదు మనకి. ఇది మనలో ఉన్న ప్రాబ్లం అన్నమాట. సో కాబట్టి అందుకే ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఉంటే దోషమును కప్పును. అంటే ఇప్పుడు అమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది కాబట్టి ఒకవేళ నేను తప్పు చేశాను అనుకో, నా కొరకు ప్రార్థన చేస్తుంది తప్ప ఎవరి దగ్గర ఆ తప్పుని ఎత్తిపెట్టదు. ఒకవేళ అమ్మకి నా మీద ప్రేమ లేకపోతే చెప్తుంది వెళ్ళి, ఆదిలక్ష్మి తెలుసా నీకు, పలానా లక్ష్మి నీకు తెలుసా, పలానా కృపమ్మ నీకు తెలుసా, పలానా మార్తమ్మ నీకు తెలుసా, బాబులాగా. ఎందుకు చెప్పింది? ప్రేమ
లేదు. కాబట్టి అదే ప్రేమ అమ్మ హృదయంలో లేదా ఎవరొక్కరి హృదయంలో నిండుగా ఉందనుకో, తప్పు చేసినా దాన్ని కప్పేసి ప్రభువా తెలియక చేశాడయ్యా, తెలియక చేసిందయ్యా, తెలియక జరిగిందయ్యా, క్షమించు అని ప్రార్థన చేస్తుంది. అది మిక్కటమైన ప్రేమ. కానీ మనం ఏం చేస్తాం? ఉత్తుది ఏదన్నా తెలిసిందంటే వెంటనే 1000 మందికి తెలిసిపోవాలా. ఇప్పుడు వాట్సాప్ మరి ఎక్కువైపోయింది కదా. చిన్నది ఏదైనా తెలిసిందంటే అందరికీ తెలిసిపోవాలా. ఇప్పుడు మనలో ఎవరైనా ప్రసాద్ పలానా తప్పు చేశాడు అంటే, తప్పు చేసిన బిడ్డను మనం ప్రేమిస్తే ఏం చేస్తామని చెప్పాను? మోకరిస్తాం, చేతులు ఎత్తుతాం. ఇప్పుడు సేవకుడికి చెప్తావు, ప్రార్థన చేయండి అంటావు, మనసులో దాచుకుంటాం. సేవకుడికి చెప్పేసావని వెంటనే ప్రసాద్ అంతా డంబాబుస్కి అన్నాను అనుకో, నాలో ఏం లేనట్టు, నాలోనే ప్రేమ లేనట్టు. సో ఒకవేళ ప్రేమ ఉంటే చేసే అనేక దోషాలను ఇది కప్పేస్తుంది. కప్పేస్తుందంటే దానికి సపోర్ట్ చేస్తుందని కాదు, దాని కొరకు ప్రయాసపడుతుంది. ప్రభువా, బిడ్డకి ఎలాగైతే జ్వరం వస్తే తల్లి పరిచర్య చేస్తుందో ఆ జ్వరం తగ్గడానికి, అలా మనం సరి చేయడానికి ఇందాక చెప్పినట్టుగా అవసరమైతే గద్దించి, అవసరమైతే సరి చేయడానికి ఉపదేశాన్ని అనుగ్రహించి లేదా బుద్ధి చెప్పి మనం హెచ్చరించి సరి చేయడానికి ఇష్టపడాలి తప్ప, మనం ప్రేమించే మన ప్రేమ వ్యర్థంగా చూపించి వీళ్ళకి చెప్పేలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ అనేక దోషాల్ని కప్పుతుంది. కాబట్టి ఒకరినొకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే మిక్కటమైన గాఢమైన ప్రేమ. లోకంలో ప్రేమలు ఉంటాయి. సో వారు ఒకవేళ ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు అంటారు చాలా గాఢంగా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కానీ విడిపోవడానికి ఇష్టపడలేదు. ఇంత గాఢమైన ప్రేమ అంటారు. అంటే సో దాన్ని నేను సపోర్ట్ చేయడం లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే క్రీస్తు ప్రేమ మనలో ఎంత గాఢంగా అంటే కనీసం మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఎదుటివాడు కొరకు ప్రాణం కూడా పోయినా పర్వాలేదు అనేటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, గాఢంగా ప్రేమించాడు అందరినీ. దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని గురించి సువార్తను ప్రకటించాడు, కొట్టిన వారిని సహితము ప్రేమించాడు. ఇప్పుడు గాఢమైన ప్రేమ స్టెఫనుదే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుది. తర్వాత స్టెఫను కొడుతుంటే యేసు నామములో రాళ్ళేసిన ప్రతి చెయ్య ఎండిపోవునుగాక అంటే ఎండిపోయి ఉండేదేమో, ప్రతి కుటుంబం ఇలాగ అయిపోవునుగాక అంటే అయిపోయి ఉండేదేమో. కానీ స్టెఫన్ ఏమన్నాడు? ప్రభువా, వీరేం చేస్తున్నారో తెలియదయ్యా, క్షమించు అని గోతులోంచి అన్నాడా లేదా? సో ఇది కదా మిక్కటమైన ప్రేమ. అంటే శ్రమ పెట్టినప్పటికీ తిరిగి శ్రమ పెట్టక, కీడు అనుభవించి తిరిగి కీడు చేయక, క్రీస్తు ప్రేమను కనపరిచే ఆ ప్రేమనే గాఢమైన ప్రేమ అంటారు. ఇప్పుడు తల్లి చిన్న బిడ్డలు పాలు తాగుతూ కొరికేస్తారు. కొరికేసినప్పుడు నీ కొరికావు కదా ఇంకా పాలు ఇవ్వని అంటదా? బాధను అనుభవిస్తూనే పిల్లకి పాలు ఇచ్చి పెంచుద్ది. ఎన్నిసార్లు అలా జరుగుతాయో మనకు తెలుసు. సో మనం కూడా మన కన్న తండ్రి చేతిలో ఉన్నాం. ఎన్నిసార్లు మనం అవమానించినా దేవుడు అలా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత తెలుసుకున్న మనం కూడా ప్రేమను చూపించడానికి అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, ప్రాణమే పోయినా వెన్ను తిరగకూడదు. దీన్ని గాఢమైన ప్రేమ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ ప్రేమ మనం ఒకరినొకరు కలిగి ఉండాలి, ఒకరొకరు కలిగి ఉండాలి. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందా అది నా శ్రమగా, నాకు శ్రమ వచ్చిందా అది మీ శ్రమగా, సంఘంలో ఉన్న మనం అట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమను బయటికి కనబరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగే ఉండండి. ఇది ప్రాముఖ్యం, ఇది ప్రాముఖ్యం. కనుక ఏమై ఉండాలి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం అందరం, ఒకరి ఎడల ఒకరు ఎలాంటి ప్రేమ? మిక్కటమైన ప్రేమ అంటే గాఢమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢమైన ప్రేమ. తరువాత యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని
లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. ఒక్క నిమిషం. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుందంట? మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించాడు. సో ఆయన లోకానికి పంపించడమే కాదు, ఆయన ద్వారా మనం జీవించినట్లు మన పాపమును ఆయన మీద మోపాడు. చివరికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దీనిలో ఏం ప్రత్యక్షపరచబడుతుంది? ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. ఒక పూట అన్నం పెట్టడం కాదు ప్రేమ అంటే. సో ఏదో పలకరించడం కాదు ప్రేమ అంటే. ప్రాణం పోయినా వదలని ప్రేమ మన దేవుడు చూపించే. దేవునికి స్తోత్రం. మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇందులో ప్రేమ ప్రత్యక్షమవుతుంది. దేవుని ప్రేమ ఎలాంటిదో ప్రత్యక్షపరచబడుతుంది. అంటే మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది యేసయ్య సిలువలో మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా. ఇప్పుడు అదే ప్రేమ మనలో నుంచి కనబడాలి కదా. కనబడుతుందా? మనలో నుంచి ఆలోచన చేద్దాం. సో మనలో కనబడుతుందా? సో ఆది కనపరచక ఎంతసేపు ఎదుటోళ్ళ మీద సాడీలు చెప్పడమే మన పని. సో మనమే కాకపోవచ్చు వినేవారైనా. సో వినకపోయినా మనమైనా వెళ్ళి చెప్పాలమ్మా దీన్ని ప్రేమనరు. ఎందుకు వెళ్తున్నావు చర్చ్కి? పాట పాడడానిక? ఫస్ట్ పాట, లాస్ట్ పాట, కానుకల పాట, ఆ పాట, ఈ పాట నీకు ఇస్తారని వెళ్తున్నావా? అందుకు కాదుగా మనం వెళ్ళాల్సింది. క్రీస్తు ప్రేమను తెలుసుకున్న నీవు ఆయన ప్రేమను కనపరచాలి కదా. ఆయన ప్రేమను కనపరచడానికి ప్రయాసపడాలి కదా. ఈ లోకంలో నువ్వు పడే ప్రతి ప్రయాస వ్యర్థం కానీ ప్రయాసపడ్డావా? మనం పరలోకానికి పట్టుకెళ్ళేది ఏమీ లేదు. మన ప్రయాస ప్రతిఫలమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీరువాలో లక్షలు ఉండొచ్చు, ఏది మనకు కూడా రావు. ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఏవి మనకు కూడా రావు. మన వెనకాల ఏమైపోతాయో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉప్పునొచ్చి ఏమనుకోకండి, జగ్గన్నపేట నుంచి తీసుకెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు నా వెనకాల యారన్గాడు దీన్ని చూసుకుంటాడా? యారన్గాడు లేడు కదా. క్రిస్టి చూసుకుంటాడా? క్రిస్టి లేదు కదా. మీ ఇంట్లో వెస్లీ చూసుకుంటాడా? ఎవరో లేం కదా. ఎవరు తీసుకుంటారు ఎవరికైనా తెలుసా? ఎవరు వచ్చేస్తారు ఎవరికైనా తెలుసా? తెలియదు మనకి. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్యారంటీ లేని జీవితాలు జీవిస్తూ మనం వీటి కొరకు తాపత్రయపడతాము, వ్యర్థమైన వాటి కొరకు. కానీ ప్రయోజనకరమైన వాటి కొరకు, ఉపయోగకరమైన వాటి కొరకు ప్రయాస మాత్రం పడడం లేదు. సో ఈ రోజు నుంచి మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. మన ప్రయాస కాస్త చల్లారిపోయింది. ప్రార్థన చేయడానికి ప్రయాసపడడం లేదు. మోకరించి ప్రార్థన చేయాలంటే ప్రార్థన వెళ్ళడం లేదు. సో ఒకవేళ ఎక్కువ ప్రార్థన చేస్తే బాధ. ఒక వారం నేను వెళ్ళే, ఏ వారమో గుర్తులేదు కానీ, సో మంగళవారం ఏమో ఎవరికో పాస్టర్ గారు ఎవరికో ప్రార్థన ఇచ్చారంట. ప్రార్థన ఇస్తే చాలా లాంగ్ చేసేసిందంట పాపం. ఆవిడ ఇంత పెద్ద ప్రార్థన చేసేసిందంట. మొక్కం మీదే మూలిగేసుకుంటూ వెళ్ళిపోయారంట అందరూ. అంటే కనీసం ఒకవేళ ఎప్పుడూ చేయని అమ్మాయి కొంచెం లాంగ్ చేసింది అనుకుందాం, దేవుడు ప్రేరేపణ చేత చేసింది అనుకున్నాం. తన కొరకు కూడా చేసుకోలే, సంఘం కొరకు, సమాజం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి కన్నీటితో చేసిందంట. సో ఇప్పుడు అక్కడ ఎవరికీ నచ్చట్లేదు, బాధ వచ్చేస్తుంది. అంటే వారు ప్రయాసపడడానికి ఇష్టపడరు. అయ్యి బాబాయ్ రత్న మొదలెట్టిందా, ఇంటికి వెళ్ళి కిందకి వెళ్ళిపోయి భోంచే వచ్చేద్దామా, మనం ఒకరికొకరు సైకిల్ చేసుకుని ఒరే ఓ కునికేసేద్దామా. ఇది కదా క్రైస్తవుల పరిస్థితి ఇప్పుడు. అవునా కదా? పలానా పాస్టర్ గారికి ప్రార్థన ఇచ్చారా, ఓ కునికేసులు వేసిపోవచ్చు. కానీ ప్రయాసపడదాం. ఆ ప్రార్థనలో మనం కూడా ఏకీభవిద్దాం. ఆయన తర్వాత మనం కూడా ప్రార్థన చేద్దాం. మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ప్రయాసపడడానికి ఇష్టపడడం లేదు ప్రస్తుత క్రైస్తవ లోకం కదా. పైకి భక్తి, వచ్చామా, కూర్చున్నామా, కానుకేసామా, వెళ్ళిపోయామా. పెద్ద కానుకేస్తే పాస్టర్ గారు పొగిడారా, గుండెలు పెద్దవి చేసుకుని వెళ్ళిపోయామా. తుస్సి ఏముండదు నీకు, ₹1,00,000 ఏముండదు నీకు. ప్రభు కొరకు ప్రయాసపడు, వ్యర్థం పోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అందుకే చెప్పాడు కదా, నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నా. ఆత్మల కొరకు మీరు ప్రయాసపడండి. ఏమీ అడగకుండా నా కొరకు నేను కష్టపడుకున్నాను, నా కొరకు నేను సంపాదించుకున్నాను, కానీ నేను ప్రయాసపడేది ఆత్మల కొరకు అని చెప్పాడు కదా. సో మనం కూడా అలాగ ప్రయాసపడాలి. పడుతున్నామా? మన బిడ్డలే మారలేదు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిడ్డలే మారలేదు. ఇప్పుడు నా బిడ్డలు మారలేదు, వేరే చోట్ల ఉన్నారు. ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలా? వారి కొరకు చెప్పాలమ్మా, మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఇక మీదట ప్రభు కొరకు ప్రయాసపడ్డం నేర్చుకో. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా?
పోయిన వారం చెప్పాను కదా, భర్త వెళ్ళిపోయాక మోకరిస్తున్నావా? భర్త లేకపోతే కుమారుడైతే, బాబా నీ ఈరోజు సెలవు, ప్రార్థన చేయి ఇంట్లో ఉండి అని చెప్తున్నామా? సెలవా, పోన్లే బాబా అటు ఇటు తిరిగిరా. అలాంటి తల్లిదండ్రులు లేకపోలే ఈ రోజుల్లో. సెలవు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు, అలా అలా తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చావు, ఏమో వస్తావో రావో, అంతే కదా. ఇప్పుడు లోక పరిస్థితి ఎలా ఉంది? భయంకరంగా ఉంది. తిరిగి ఇంటికి వచ్చే వరకు వస్తారని తెలియదు, తర్వాత ప్రయాస పడాలంటే అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పాను, ముగిస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ప్రభు కొరకు ప్రయాస పడాలి అనుకున్నాను. ఎప్పటి నుంచి అక్టోబర్ 1 నుంచి ప్రయాస పడదాంలే అనుకున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఒకవేళ చచ్చిపోతే ప్రయాసపడే అవకాశం ఉంటుందా? ఈ 15 రోజుల్లో నా వంతు, నా ప్రయాసనేం పడిపోవాలా? మళ్ళీ అవకాశం లేదు. సో కాబట్టి గమనించి మనం అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి.